హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్. నిన్నటి ఎపిసోడ్ బిగ్ బాస్లోని ఎమాన్యుయల్ గారు ఏడ్చారు. ఎందుకు ఏడ్చారంటే తన ఫ్రెండే నా రీతువే నన్ను ఓడించిందా అన్న అని చెప్పి సుమన్ శెట్టి గారు ఏడ్చారు. అక్కడ చాలా బాధ వేసింది. ఎందుకంటే తను వన్ సైడ్ గేమ్ ఆడిందన్న నాకు క్లియర్గా అర్థమైపోతుంది. అక్కడ బర్నీ గారికి కూడా ఏ విధంగా స్టాప్ అక్కడ హీట్ ఆఫ్ మూమెంట్లో ముగ్గురు ఆడుతున్నాం, కానీ బర్నీ గారికి తీసేయడానికి కారణం ఏంటి, అక్కడ నాకు ఎంత బాధ వేసిందని క్లియర్గా అక్కడ సుమన్ శెట్టి గారితో తన ఫ్రెండే తనకి ఈ మోసం చేసిందనే విధంగా మన ఎమాన్యుయల్ గారు బాధపడతారు. అక్కడ మాత్రం నాకు ఆ పాయింట్ క్లియర్గా అనిపించింది. అండ్ అక్కడ అదే విషయాన్ని మన సుమన్ శెట్టి గారు వెళ్ళి మన బర్నీ గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అన్న నా ఇమ్ము అన్న నా ఇమ్ము నాకు కనీసం నా ఇమ్ముని సపోర్ట్ చేయలేదు అని చెప్పి నా రీతు అని చెప్పి ఎంతో బాధపడ్డాడంటే ఎవరు ఏడ్చాడంటే ఏడ్చాడు అన్న, అక్కడ కూర్చొని ఏడ్చాడు అన్న అని చెప్తాడు సుమన్ శెట్టి గారు. అప్పుడు బర్నీ గారు ఒక మంచి పాయింట్ చెప్తారు. అక్కడ ఏంటని చెప్తారు, ఒక విషయం నేనైతే ముందు నుంచి తను గమనించింది ఏంటంటే అక్కడ తనతో వాళ్ళతోనే కూర్చుంటుంది, అక్కడే కూర్చుంటుంది, వాళ్ళతోనే ఆడుతుంది. మనతో ఏ విధంగా తను ఎప్పుడు ఆడలేదని బర్నీ గారి ఒక పాయింట్ క్లియర్గా, అది ఎందుకంటే కనిపించింది వాళ్ళకి ఏ విధంగా కనిపించిందో నాకు అర్థమైంది. ఈరోజు మనకు కూడా అదే కనిపిస్తుంది. అది కరెక్ట్గా పాయింట్ చెప్పారు. అండ్ ఇదే రీతి వచ్చి బాత్రూంలో ప్రియా అండ్ డెమోన్తో వచ్చి నాకు కింద పడినంత వరకు కూడా ఎమ్మో ఉన్నాడు, పడిపోగానే గేమ్ వచ్చి చేంజ్ అయిపోయింది, ఒక రంగు ఏదో ఎక్కడో అంటిపోయింది, అందుకే డెమోన్ చేస్తానని చెప్పి నీకు అక్కడ సంచాలక నిర్ణయమే తుది నిర్ణయం. నీకు నీ ఫ్రెండ్కి నువ్వు సపోర్ట్ చేయాలి అంటే నువ్వు అక్కడ చేశాక ఎవ్వరు నీకు ఆపరు. ఎందుకంటే అక్కడ ఇద్దరు నీకు ఇంపార్టెంట్ కాబట్టి నువ్వు చేయొచ్చు. బట్ డెమోన్ నువ్వు చేసావంటే నీకు అక్కడ వేరే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అది క్లియర్ కట్గా ప్రతి ఒక్కరికి తెలుస్తున్నాయి. ఎందుకంటే అది గేమ్ పరంగా అవ్వచ్చు, నువ్వు గేమ్లో ముందుకెళ్ళడానికైనా అవ్వచ్చు. అండ్ అదే డెమోన్ వచ్చి మిగతా వాళ్ళతో అక్కడైతే టెనెట్స్ చెప్తాడు, నా దృష్టిలో ఇమ్ము ఆడాలి, ఇమ్ము గెలాలని ఉంది, తిను ఇది అవ్వాలని ఉంది కానీ అని చెప్పి అన్నాడు. అండ్ ఒకటి మళ్ళీ ఇంకో విషయంగా బాధపడిపోయి నటిస్తుందో నిజమో తెలియట్లేదు. నేను ఒకరు గెలిచినందుకు ఆనందపడాలో ఒకరు ఓడినందుకు ఏడవాలో తెలియనట్టు అంటుంది. అండ్ అలాగే నిన్న రీతు అండ్ తను ఎమాన్యుయల్ గేమ్ మధ్యన తను అలాగ ఇచ్చేసింది. నెక్స్ట్ వచ్చి మనీష్ గారు ఓవర్ థింకింగ్ మొన్నటి వరకు బాగున్నారంటే నిన్న ఒక ఇది చేశారండి. ఏ విధంగా బర్నీ గారు వచ్చాట మనీష్ అని చెప్పి మన ఎమాన్యుయల్ గారి దగ్గరికి వెళ్ళిపోయారట, అందుకే ప్లేట్ వచ్చి తన్నిసాడట, అందుకే ప్లేట్ వచ్చి తీసేసుకోడు. నువ్వు అక్కడ గేమ్లో అతను పక్కకి వెళ్తున్నాడు తప్ప అక్కడ మనీష్ అని మాత్రం నాకైతే వినిపించలేదు. మరి మీకు ఎవరికైనా వినిపిస్తే మాత్రం కామెంట్స్లో నాకు షేర్ చేయండి. వినిపించకుండా ఒక మనిషి అన్ఫేర్ ఆడాడు. అండ్ బర్నీ గారికే కాదు, అక్కడ ఎమాన్యుయల్ గారి మీద కూడా ఒక స్టాంప్ వేస్తాడు. ఇన్ని రోజులు ఎమాన్యుయల్ ఫేర్ గేమ్ ఆడుతున్నాడు, నాకు అన్ఫేర్ అనిపించింది అని తిని మనీష్ అనగానే ప్రియ కూడా పక్కన కూర్చొని భోజనం చేస్తున్న అమ్మాయి నాకు అలాగే అనిపించింది, ఎమాన్యుయల్ కూడా అన్ఫేర్ ఆడుతున్నాడు అని చెప్పి అంటుంది. అండ్ అలాగే డిస్కషన్ అవుతున్నప్పుడు మన డెమోన్ వచ్చి రీతు గారితో మాట్లాడి తను బాధపడుతున్నందుకు తనకి ఎంతో కొంత ఓదారుస్తున్నప్పుడు మనకి మానిటర్ కుక్ ఎవరైతే ఉన్నారో వచ్చి డెమోన్తో మనీషును అక్కడ వచ్చి సంజనా గారు వచ్చి టేబుల్ మీద కూర్చున్నారు. అక్కడ దాని మీద ఫుడ్ నువ్వు ఎంగిల్ తినేస్తావు నువ్వే, మరి దానికి నీకు ఇది బర్నీ గారు వేస్తే నా ఎంగిల్ అలాగనే ఏదో అన్నా. అక్కడ వాళ్ళు కూర్చుంది ఏ విధంగా, ఇక్కడ కుక్కి టేబుల్ అంటే టేబుల్ మీద ఇక్కడ కుక్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఇలా సిట్టింగ్ ఎక్కడ ఉండి కాల్ ఎక్కడ ఉంది, ఇది టేబుల్ దగ్గర, దానికి వచ్చి ఫుడ్కి ఇదే నాకు మనీష్ ఉండడం నాకు ఇష్టం లేదు, మనీషిని తీసేయమని ఒక కెప్టెన్కి ఎలాగా అంటే తన్ని ఓనరే కదా, నీ ఓనర్స్లో అక్కడే కదా అంటే తను నీకు ఫేవరిజంగా ఉండట్లేదని. మరి ముందు రోజు తను అన్ఫేర్ ఎమాన్యుయల్ అనుకుని దానికి ఎలాగ వత్తాసి పలికిస్తావు నువ్వు అంటే మీకు నచ్చితే ఒక విధంగా మీరు ఉంటారు, నచ్చపోతే ఒక విధంగా ఉంటారు. అండ్ నెక్స్ట్ మార్నింగ్ డే వచ్చి ఫుల్ కిక్కు అనే సాంగ్తో మొదలైంది. అక్కడ మనకు ఒక మంచి కామెడీ యాంగిల్ మనకు సెట్ చేశారు ఎవరు, మన సంజన గారు. అక్కడ తనూజా గారు ఉంటుంటే కామ్గా తను కెప్టెన్ అయ్యాక ఏవైతే డ్రింక్స్ తెచ్చుకుందో కామ్గా బయటకు వెళ్ళగానే ఆవిడ తాగినట్టు ఉండొచ్చా, మైండ్లో ఎంత ఏ ప్లాన్ ఆలోచించిందో, కవర్లో సామాన్లు తీసుకొచ్చా, ఒక యాపిల్ ఒకటే రెండో సెట్ చేసింది, ఆల్రెడీ దాచుకుంది ఆవిడ తెలివైన ఆవిడే, గేమ్ చూస్తే తెలుస్తుంది. ఒక యాపిల్ పండు ఒక డ్రింక్ బాటిల్ తీసుకొచ్చి అక్కడ పెట్టి ఎవరైతే గార్డెన్ ఏరియాలో అందరూ ఉన్నారు ప్రియా రీతు మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ దగ్గర చూడట్లేదని ఇంకెవరు అనగల తీసి డ్రింక్ తాగుతుంది, కావాలని తాగింది, తాగగానే తీసి రీతు తీసి ఇప్పుడే పెట్టారు కూల్గా ఉందని ప్రియా రీతు మాట్లాడుకుంటారు. అసలు సంజనా గారి గేమ్ ప్లాన్ ఏ విధంగా ఉంటుందో కానీ
ప్రతి ఎపిసోడ్లో కూడా ఆవిడ బెస్ట్ ఇస్తున్నారండి నాకు మాత్రం. ఎందుకంటే సెంటర్ ఆఫ్ యాక్షన్, ఎందుకంటే మన మీద ఒక కెమెరా సెట్ అవ్వాలి, మనం ఆడుతుంది జనాల్లోకి వెళ్ళాలి అని మైండ్తో ఆవిడ ఉంటుంది. అండ్ ఈ విధంగా ఇలాగ అవుతుండగానే మనకి టాస్క్ పెడతారు. ఏది హౌస్ ఓనర్స్లో పర్మనెంట్ హౌస్ ఓనర్స్ టెనెట్స్ నుంచి ఒకరికని వెళ్ళగానే ఒక్కరు ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళు బాల్ థ్రోయింగ్ చేయాలి. వాళ్ళు బాస్కి అక్కడ గిఫ్ట్స్ ఏవైతే టెడ్డీ బేర్స్ బాల్స్ పట్టుకొని వాళ్ళు డిఫెండింగ్ చేసుకోవాలి. డిఫెండింగ్ ఎవరెవరు ఆడతారు? ఎమాన్యుయల్, తనూజ, రీతు, రాము, ఫ్లోరా గారు, సుమన్ గారు, సంజన గారు, వీళ్ళు 7 ఆడతారు. 7 ఆడుతున్నప్పుడు ఫస్ట్నే మన ఫ్లోరా గారికి అటాక్ చేస్తారు. సుమన్ గారు ఏంటి, రాము గారు ఎవరెవరు అటాక్ చేస్తారు. ఫ్లోరా గారు వెళ్ళిపోతారు. ఫ్లోరా గారు వెళ్ళిపోయిన తర్వాత నిన్న సంజన గారు మళ్ళీ నాకు అక్కడ మళ్ళీ బెస్ట్ అనిపించారు. నేను కెప్టెన్ చేశాను, నేను కెప్టెన్ చేయడంతో పాటు టెంపరీ ఓనర్ కూడా నేను ఎంజాయ్ చేశాను. మిగతా వాళ్ళు వెళ్తే నాకు బాగుంటుంది అంటే తన గేమ్ ప్లాన్ ఆలోచించి చెప్పారు, ఏ విధంగా చెప్పారు, మిగతా వాళ్ళ గురించి ఆలోచించుకొని చెప్పారని మాత్రం నాకైతే అనిపించింది. అక్కడ అయ్యాక కూడా అలా చెప్పి క్విట్ ఇచ్చాక వెళ్ళి కూర్చోనరా, కూర్చోలే. ఆవిడ వల్ల మళ్ళీ గేమ్ ముందుకు తీసుకెళ్ళింది. ఎందుకంటే అక్కడ ఎమాన్యుయల్కి సపోర్ట్ చేయాలనుకుంది. తనతో పాటు తన ఫ్రెండ్, తన ఎనిమి ఎవరైతే ఫ్లోరా గారు ఉన్నారో ఫ్లోరా గారికి కూడా ప్రతి విషయం ఫ్లోరా కమ్ అనుకుని ప్రతి ఒక్కటి అక్కడ నెక్స్ట్ వెంటనే మన సుమన్ గారికి తీసేశారు. సో అక్కడ ఒక విషయం నాకు నచ్చలేదండి. ప్రియా వచ్చి సుమన్ గారు జస్ట్ 2 సార్లు టచ్ చేయగానే అది ఎలిమినేట్ వెంటనే చేసేస్తుంది. ఎలిమినేట్ చేసి మన రాము రాథోడ్ దగ్గరికి వెళ్తుంటే వీళ్ళు ఎవరైతే సంజనా గట్ట వచ్చి అది డిఫెండింగ్ అని చెప్పారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటే వీళ్ళకి నచ్చిన వాళ్ళకైతే ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు చేస్తున్నారు. నచ్చిన వాళ్ళకి వచ్చి మాత్రం వెంటనే సంచాలకుగా మాత్రం ఈసారి బిగ్ బాస్ హౌస్లో కొన్ని అయితే, ఎందుకంటే ఒక 5 బొమ్మలు తీసేయడమో లేకపోతే ఒక 5 minutes పాస్ పెట్టడమో, ఒక 5 నిమిషాల వరకు మీ గేమ్ పాస్లో ఉంటుంది, మీరు ఆడడానికి వీల్లేదు, ఒక 10 minutes వరకు అని చెప్పాలి. కానీ డైరెక్ట్గా ఫస్ట్ నుంచి అయిన సంచాలకులందరూ ఏం చేస్తున్నారంటే 3 సార్లు నీకు స్టాప్ చెప్పాను నువ్వు ఆడలేదని తీసేయడం, నువ్వు వచ్చి కింద నుంచి నువ్వు వరిసావు నేను తీసేయడం, మనీష్ గారి నుంచి నిన్నటి వరకు డైరెక్ట్ ఎలిమినేషనే, గేముల్లో తీసేయడమే బయటికి. ఇటు అంత పెద్ద రాంగ్ ఎవరు నాకు తెలిసి చేయలేదు ఆడిన కంటెంటర్లు ఎవరైనా కూడా. ఆ విధంగా చేశారు. అండ్ నెక్స్ట్ సుమన్ గారు వెళ్ళిపోయాక రాము రాతాడు, రీతు కట్టుంటే రీతు అన్నీ ఇంకా లాగేశారు. సుమన్ గారేటి నాకు ఒకటి అర్థం కాదు, నీ ఫ్రెండ్స్ అయితే తనూజ ఎమాన్యుయల్ ఉన్నారు, వాళ్ళకి నువ్వు సపోర్ట్ కోరుకుంటే నీకు ఆల్రెడీ సపోర్ట్ చేస్తారు. నువ్వు వాళ్ళకి సపోర్ట్ కోరుకోకుండా వాళ్ళతో మాట్లాడడం నువ్వు మానేసి అంటే నువ్వేదో చేసావు. డెమోనికి నువ్వు కెప్టెన్ చేసావని వాళ్ళు అనుకున్నారో లేకపోతే వాళ్ళకి కనిపించే తర్వాత నువ్వు వెళ్ళి మాట్లాడాలి కదా. నీకు రంగు ఎంత ఉందని మాట్లాడకుండా నువ్వు అక్కడ వాళ్ళకి సపోర్ట్ కోరుకోకుండా మిగతా వాళ్ళకి సుమన్ శెట్టి నీకు ఎందుకబ్బా నీ తప్పుడు నీకు అవసరం కాబట్టి సుమన్ శెట్టికి నువ్వు సపోర్ట్ అడిగావు. ఆయన మనసులో అదే ఉందేమో. తనూజ రైట్ అంటే రాము అంటారు. నెక్స్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ పాయింట్లో సీన్లో రాము అంటారు, ఇమ్ము అంటారు. ఎందుకు ఆవిడ ఏంటంటే అది అంటారు. అక్కడ సపోర్ట్ అంది కాన్స్టెంట్గా ఉండాలి, ఇన్స్టెంట్గా జరిగిపోదు. నీకు అవసరం బట్టి నీకు సపోర్ట్ కావాలని ఆయన రాలేదు. మొత్తం సంజనా గారు ఫ్లోరా గారు లాగేస్తే మన ఎవరైతే రీతు ఉన్నారో రీతు వచ్చి రాము దాంట్లో తీసేసుకున్నాం. రాము గారు దాంట్లో తీసేసుకుంటారు. రాము ఏ విధంగా ఉంటాడంటే అంత బాగా హిల్ ఏదైతే క్లైంబింగ్ గేమ్ పట్టుకొని స్టెస్టా కోసం ఆడిన రాము ఎలా బొమ్మలా నించుని పోతే ఓట్లేసిన రాము, ఓట్లు వేయాలనుకున్న రాము ఎవరైతే బయట ఫ్యాన్స్ ఉన్నారో ఓట్లు వేయాలనిపిస్తుందా? అనిపించదు ఖచ్చితంగా. ఇదే ఎంత సింపుల్గా గివప్ ఇచ్చేస్తున్నాడు ఈ అబ్బాయి. మాట్లాడే పాయింట్ కూడా క్లియర్గా ఉండట్లేదు. ఎందుకు అలాగానంటే అక్కడ మాట్లాడు రోమన్స్ తనూజ గారు అడుగుతున్నప్పుడు కూడా ఆడ మాట్లాడట్లేదు. కానీ తనూజ గారికి అక్కడ సైకిల్ విషయం తెలిసింది అన్నట్టు ఎపిసోడ్. సైకిల్ విషయం తెలిసి ఖచ్చితంగా రీతు గారికి క్వశ్చన్ చేసి మీ ఇద్దరు లాస్ట్ వరకు ఉండాలనుకున్నారు, నాకు తీసేయాలనుకున్నారు అని చెప్పి పాయింట్ అవుట్ మొత్తం చేసింది. అప్పుడు అక్కడ కూడా మళ్ళీ రాము ఎక్కడ సెంటర్ అయిపోతుందని రీతుకు తెలిసి అన్నీ వేసేసరికి ఓడిపోతానని మొత్తం వేసింది. మొత్తం తీసేసుకొని తన దాంట్లో రాము వెళ్ళి ఎలాగ ఉంటాడు. రాము వెళ్ళి ఉంటే వెళ్ళి అక్కడ నించుని పోతాడు పక్కకి. అక్కడ వచ్చి ఇదేంటి నా కోసం పాపం ఎలా చేస్తుంది వాడి కోసం ఉన్నామని ఎమాన్యుయల్ తీసుకొచ్చి తన బొమ్మలన్నీ దాంట్లో నింపుతాడు. వెంటనే అక్కడ తినేశాడు, తినేశాడు. తను వెంటనే ఉండొచ్చు కదా, తను ఎలాగో గెలుస్తుంది కదా, తను అనుకున్న ఇద్దరు గెలుస్తున్నారు కదా, తను పోతున్నాడు కదా. అక్కడే నేను బ్యాడ్ అయిపోతున్నాను తనకు అనిపిస్తుంది, తనకు ఆలోచన కలుగుతుంది కదా. ప్రతి ఒక్కరికి వెంటనే నువ్వు రేలంగ్ మాయలా ప్రవర్తించుకని అంటారు. రేలంగ్ మాయలు అంటే నువ్వు రేలంగ్ అత్తలా ప్రవర్తించుకు, నీ కోసం ఆలోచించి తను అలాగ ఉండిపోయాడు, నాకు పాపం అనిపించి ఇచ్చాను అనగానే వెంటనే తనుజ గారు ఒక మంచి పాయింట్ అంట, ఎవరు గేమ్ ఆడండి అబ్బా, ఇక్కడ గేమ్ ఆడడం గట్ట కాదు,
కామ్గా ఉండవు, నేను కామ్గా ఆడను, నేను ఇంక చేయను అంటే ఎవరు ఏం అందం మానేస్తారు కదా అనగానే అమ్మో నాయన మళ్ళీ నేను ఎక్కడో ఇరుక్కుంటానని చెప్పి మొత్తం మళ్ళీ రాము దాంట్లో వేస్తుంది. రాము దాంట్లో వేసినంత వరకైనా ఊరుకుంటుందా? నెక్స్ట్ మళ్ళీ తనూజ ఫ్రెండ్ అనుకున్న తనూజాకే అటాక్ చేస్తుంది. అటాక్ అంటే మామూలు కాదు, మొత్తం లాక్కొని వెళ్ళిపోయి అక్కడ వరకు ఉంటే అప్పుడు సంజన వాళ్ళు వచ్చి ఎత్తి గట్ట చేస్తే లాస్ట్ ఇద్దరు మిగులుతారు. అక్కడేంటి రాము ఇమాన్యుయల్, వాళ్ళిద్దరిలో ఒకరు. అండ్ నాకు ఇమాన్యుయల్ అప్పటికి ముందుగానే ఒక పాయింట్ చెప్తాడు, అరే రీతు ఉన్న తనూజ ఉన్నప్పుడు అరే మన ఇద్దరం ఇక్కడ ఉందాం, టెనెట్స్లో గట్టిగా ఉంటారు, వాళ్ళిద్దరిలో ఒకరు పంపేద్దాం అన్నప్పుడే ఆల్రెడీ రీతు కోసం ఇన్ఫ్లుయెన్స్ అయిన రాము ఇమాన్యుయల్ గారితో ఏ మాట అన్నారు, అక్కడ న్యూట్రల్గా కామ్గా ఉంటాడు. అది క్లియర్గా కనిపిస్తుంది, ఎందుకంటే ఏది మాట్లాడినట్లేదు రాముకు మాట్లాడడం రాదో, మాట్లాడడం తెలియదో నాకు అర్థం కాదు. అండ్ ఇద్దరు ఉండగానే ఇక్కడ సంజన గారు, ఫ్లోరా గారు, తనూజ, సుమను అందరూ ఇమాన్యుయల్ పేరు చెప్తారు. వచ్చి రీతువే రాము పేరు చెప్తారు. రాము పేరు రీతు చెప్పగానే పాయింట్స్ అంటే పాయింట్స్ గట్టు కాదండి, అక్కడ వెంటనే వీళ్ళందరూ చూస్తున్నారు ఓనర్స్. తినొచ్చి రీతు డిస్కషన్ చేయాలని అనుకుంటుంది తప్ప తను పాయింట్ చెప్పాలనుకోవట్లేదు. పాయింట్స్ అడుగుతుంది, అక్కడ ఓటింగ్ ప్రకారం వెళ్ళిపోతుంది కదా ప్రతిదీ. డెమోన్కి 5 ఓట్లు ఇది ముందు పోయినప్పుడు 5 ఓట్లు ఏ విధంగా నువ్వు సెట్ చేసావు, ఇక్కడ అలాగే ఎమ్మెల్యేలకు ఇచ్చేద్దాం అనుకున్నప్పుడు నువ్వు ఎమ్మెల్యేలకి ఇంకా అలాగా సపోర్ట్ బట్టి గెలిచిన ఎమ్మెల్యేలు గొప్ప, సింగిల్గా గెలిచింది సింగిల్గా నీకు అలా గెలాలనుకుంటే రాము దాంట్లో నువ్వు టెడ్డీ బేర్ చేస్తావు అక్కడ ముందు గేమ్లో అక్కడ అయినప్పుడు రౌండ్లోని వాళ్ళ తీస్తావా అంటే మీ ఇద్దరు ఉండాలనుకున్నప్పుడు నువ్వు వాళ్ళ తల దాంట్లో ఎలా తీస్తావు, అన్నీ కలిపి నీ దాంట్లో ఎలా వేసేసుకుంటావు. నువ్వు సెల్ఫిష్ కాకపోతే నువ్వు వాళ్ళ సెల్ఫిష్గా చూపిస్తున్నావని, నీ ఫ్రెండ్స్కి నువ్వు వెళ్ళనివ్వట్లేదని, నీకు సపోర్ట్ ఎవరు ఉండట్లేదు. ఇది ఇలాగ లేకపోతే ఎవరు సపోర్ట్ ఉండరు అని క్లియర్గా అక్కడ ఇమాన్యుయల్ కూడా చెప్పాడు. అండ్ ఇమాన్యుయల్ గారు ఒక మాట అన్నారు అక్కడి నుంచి, ఇలాగ అనగానే తనూజ వచ్చి రాము పేరు చెప్తే మళ్ళీ రాము కాదు అందరూ ఎక్కువ పేరు చెప్పారని అక్కడ డిస్కషన్ మళ్ళీ మొదలెడతావు. ప్రియా శ్రేజ కూడా అంత క్లియర్గా చెప్తుంటే నువ్వేనో నాకు సపోర్ట్ రా. అక్కడ ఒక్క మాత్రం హైలైట్ చెప్పాలంటే ఇమాన్యుయల్ గారు పిచ్చ గేమ్ ఆడి, నేను ముందు నుంచి కూడా ప్రతి గేమ్, ఎందుకంటే అక్కడ ఫస్ట్ హోల్డింగ్ గేమ్ బర్నీ గారితో ఏంటి, ఆ ముందు కెప్టెన్సీ గేమ్ డెమోన్తో బర్నీ గారితో మనీష్ గారితో ఏంటి, నిన్నటి ఆ గేమ్లో కూడా ఏ విధంగా ఆడారు. నేను నా గ్రూప్ గేమ్ ఆడానా, నా గ్రూప్ కోసం నేను ఆడాలనుకున్నాను కరెక్ట్గా చెప్తారు. అంతా కరెక్ట్గా చెప్పి మన రాముకు డైరెక్ట్గా డైరెక్ట్ మెయిన్ ఓనర్ ఇచ్చేస్తారు ఓనర్కి. అండ్ ఆ నెక్స్ట్ గేమ్లో ముందు అందరూ మాట్లాడుకున్నప్పుడు ఇలాగ అనుకున్నాం డైరెక్ట్గా మాట్లాడలేదు చెప్పిన రాము, ఎందుకంటే అక్క మేము అలాగ అనుకోలేదు అక్క అని తనూజ దగ్గరికి వెళ్ళి తనూజ చాలా బాధపడుతుంది. ప్రియా దగ్గరికి వెళ్ళి నైట్ చెప్తాడు, నైట్లో లాస్ట్లో మనకి ఎపిసోడ్లో వేస్తాడు, లైవ్లో క్లియర్గా చాలాసేపు ఇదవుతుంది. నువ్వు నేను లాస్ట్ వరకు ఉందాం అనగానే ఆవిడ ఏటో నాకు ఆవిడ మోసం చేసింది అనిపించింది అని చెప్పి నువ్వు నేను లాస్ట్ వరకు ఉందామని నా కొంపకే అసలు పెట్టింది, అన్నీ తీసింది అని చెప్పాను. అందుకే అన్నీ ఒక్కసారి ఇదేంటి నేను నువ్వు కలిపి ఆడదాం అన్నీ తీసేయడం అనుకోవడం, రాము అక్కడ మెయిన్ న్యూట్రల్ అయిపోవడం, ఇలా తమ్మాయా అని చెప్పి అక్కడ ఫ్రీజ్ అయిపోవడం మనకు క్లియర్గా అర్థమవుతుంది. నిన్నటి ఎపిసోడ్లో బ్యాడ్ అయింది రీతు, మొన్నటి ఎపిసోడ్లో బ్యాడ్ అయింది రీతు, నెగిటివ్ ఎపిసోడ్స్ రీతుకు పడుతున్నాయి. నిన్నటి ఎపిసోడ్లో బెస్ట్ ఎవరికైనా పడిందంటే తనూజ ఇమాన్యుయల్ గారికి బెస్ట్ పడింది. అండ్ ఒక మంచి ఎనిమి స్టేటస్ నుంచి ఫ్లోరా గారు సంజన గారు ఒక మంచి ఫ్రెండ్స్గా నిన్నటి గేమ్ నుంచి ప్రీవియస్గా ఎపిసోడ్ నుంచి చక్కగా ఒక రూట్ మ్యాప్ వేస్తున్నారు బిగ్ బాస్ హౌస్లో, వాళ్ళకి కూడా చక్కగా సెట్ అవుతుంది. థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్.